శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామంలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. దేవా, నాతో మాట్లాడు, నాకు నీ దీవెన దయచే బాబు, నీ ఆశీర్వాదం కావాలని అడుగుతున్నారు కదా. దేవుడు మిమ్మల్ని ఆలకించి పరలోకం నుండి ఈరోజు ఈ ప్రార్థనా శక్తి ప్రోగ్రాం ద్వారా అద్భుతమైన జవాబు దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. మరి స్వాధీనపరచుకుందామా? పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము నోట్ చేసుకోండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 6వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. డ్యూట్రానమీ చాప్టర్ 28 వర్స్ 6. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానము, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు అని దేవుడు ఈ దినాన్ని బలమైన మాట మీకు తెలియపరుస్తూ ఉన్నారు. మీరు అనుకోవచ్చు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడేటువంటి, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడేటువంటి అని. ఇంతవరకు ఏ పని పూనుకుని వెళ్ళినా కొన్ని సమయాల్లో నువ్వు విజయము పొందుకోలేక మరి నిరుత్సాహంతో మళ్ళీ ఇంటికి వస్తాం. కొన్ని సమయాల్లో ఒక వస్తువు కొనాలనో, లేకపోతే ఒక వాహనం కొనాలనో, ఒక పాడి పశువుని కొనాలనో, లేకపోతే ఏదో ఒకటి డీల్ చేయాలని ఇలాగ ఒక ప్లాన్ చేసుకున్నాను, ఇది మంచిగా సక్సెస్ అవుతే బాగుంటుందని సిద్ధపడి చక్కగా రెడీ అయ్యి ఇంట్లో నుంచి నువ్వు వెళ్తావు. వెళ్ళినప్పుడు నీతో ఆశీర్వాదము రావాలి. మరలా అక్కడ పని జరిగిన తర్వాత నీతో ఆశీర్వాదకరంగా, అంటే జయముతో నువ్వు తిరిగి రావటం దేవుని వాగ్దానం అన్నమాట. అంటే నువ్వు బయలుదేరి వెళ్తున్నప్పుడు చాలామంది ఏంటంటే, మనం చాలామందిని చూస్తుంటాం, బయటికి వెళ్ళినప్పుడు ఈ ఆశీర్వాదం మనం తెచ్చుకోవాలని మన ఇంట్లో ఉన్నటువంటి సభ్యులను మనం ఎవరిని ప్రేమిస్తామో వారిని ఎదురు రమ్మని అడుగుతుంటాం. ఇదిగో నేను ఈ పని మీద వెళ్తున్నాను, నువ్వు ఎదురురా. కొందరు భార్యను రమ్మంటారు, కొందరు తల్లిని రమ్మంటారు, కొందరు పిల్లలను రమ్మంటారు. అంటే ఎక్కడో ఒక సెంటిమెంట్ పెట్టుకుని పలానా వారు ఎదురొస్తే నేను ఈ వ్యాపారానికి వెళ్తున్నాను, ఈ పని మీద అనుకుని వెళ్తున్నాను, నాకు వీళ్ళు ఎదురొస్తే మంచిదని, అంటే నేను వెళ్ళే పని సఫలం అవ్వాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఎన్ని సమయాలు ఎవరు ఎదురొచ్చినా ఇంతవరకు నీకు ఏ ఆశీర్వాదం రాలేదేమో. కానీ పరలోకమందున్న దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. అంటే దేవుని కృప నీవు అడుగు బయట పెట్టిన మరుక్షణమే నీ ప్రయాణంలో, నీ వాహనంలో కాపుదల ఉంటుంది, క్షేమంగా వెళ్తావు. దేవుని కృప ఏంటంటే ఆయన దూతలను నీకు ముందు పంపుతాడు. నువ్వు అనుకున్న పని సఫలమవుతుంది. నీవు ఎదుటివారి నుండి ఏది కోరుకుని, ఏది జరిగితే నువ్వు విజయం సాధించి నువ్వు ఆశీర్వాదంగా ఉంటానని అనుకుని వెళ్తున్నావో ఆ పని జరుగుతుంది. ఇక మీదట దేవుని కృప నువ్వు బయటికి వెళ్ళినప్పుడు వస్తుంది. నువ్వు వెళ్ళిన చోట ఎక్కడ కూర్చుంటున్నావో, ఎక్కడ ఎవరెవరితో మాట్లాడుతున్నావో మళ్ళీ తిరిగి మాత్రం అనేక దీవెనలతో తిరిగి వస్తావు. మరలా ఏ గుమ్మము నుండి నువ్వు బయటికి వెళ్ళావో అదే గుమ్మములోకి నువ్వు వచ్చినప్పుడు నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. ఆనందముతో దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడని ఊహించలేదని సంతోషముగా ఇంట్లో అడుగుపెట్టి నీవు కుటుంబ సభ్యులతో ఈ సంతోషాన్ని పంచుకుని దేవుణ్ణి స్తుతిస్తావు. ఆ వాగ్దానము ఈరోజు దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు. చాలామందికి బయట నుండి దీవెనగా వస్తారు, ఇంటికి వచ్చేటప్పటికి ఏదో ఒక కష్టం. చాలామంది ఇంటికి రావడానికి భయపడుతూ ఉంటుంటారు. బాగా గమనించండి. ఇంట్లో ఒక్కొక్క భార్య నుండి ఒక్కొక్క శోధన ఉంటుంది, ఒక భర్త నుండి శోధన ఉంటుంది, లేకపోతే పిల్లల నుండి. అబ్బా, ఇంటికి వచ్చినప్పుడు ప్రాణం సుఖం ఉండట్లేదు. చాలామంది ఇంట్లో నెమ్మది లేక దూరంగా ఊర్లు తిరుగుతూ ఉంటుంటారు, అలా తిరుగుతూ ఉంటుంటారు. కానీ ఎక్కడికి వెళ్ళినా శాంతి దొరుకుతుందని అనుకుంటాం. ప్రియులరా, ఎక్కడికి వెళ్ళినా శాంతి దొరకలేదేమో. ఈరోజు దేవుని వాగ్దానము, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. ఏ పని పూనుకుని వెళ్ళినా జయం అవుతుంది. ఏడవకండి. మరి ఇంతవరకు జరగలేదు, ఇప్పుడు ఎలా జరుగుతుంది? అది జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద దయ చూపుతూ ఉన్నాడు.
నీ సేవల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ పరిచర్యని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు వాడబడతావు, ఏ పని మీద వెళ్ళినా జయం అవుతుంది, ఏ పెళ్లి సంబంధానికి వెళ్ళినా జయముతో తిరిగి వస్తావు. పొలము కొనాలని వెళ్ళినా, భూమి విషయంలో శుభవార్తతోటి తిరిగి వస్తావు, శుభవార్తతోటి బయటికి వెళ్తావు. ఆత్మదేవుడు మీకు తోడైండును గాక. ఆమెన్. దేవుడికి వందనాలు, ఇసాకయ్య గారికి వందనాలు. నా పేరు సాయిలక్ష్మి, నేను ఎస్వైఆర్ నుంచి వచ్చాను. పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది. నాకు పిల్లలు లేరు. అయ్యగారి దగ్గరికి వచ్చాను. నీకు పిల్లలు కలుగును కాక అని వెళ్ళారు. ట్విన్స్ పుట్టారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించును కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. మా గ్రామం వడ్డాదండి, మాది అనకాపల్లి జిల్లా. మేము 2 వారాలు వచ్చామండి. 3వ వారంలో నాకు దేవుడు ఎంతో అద్భుత కార్యం చేశాడు. నా జీవితంలో ఎప్పుడూ చిన్న చిన్న వస్తువులే కానీ పెద్ద వస్తువు ఎప్పుడూ కొనుక్కోలేదు. 3 వారాలకే లెక్లీస్ కొనుక్కున్నామండి, తులవన్నర లెక్లీస్ కొనుక్కున్నాము. అలాగే ప్రార్థనని పట్టుకెళ్ళి పొలంలో వేసామండి. పొలంలో వేస్తే ఈ సంవత్సరం మాకు 100 బస్తాలు పంట విస్తారంగా పండిందండి. ఫాస్ట్ గారికి నా నిండు వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినాగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నా పేరు రూతి, మేము గాజువాక నుంచి వచ్చాం. ఇస్సాకయ్య గారి సన్నిధికి మేము 2025 నుంచి తిరిగితే నేను మా చిన్న చెల్లి కోసం తిరిగాను. నేను మా చిన్న చెల్లికి కుమారుడు కావాలని తిరిగింది. నేను మా చిన్న చెల్లికి చెప్పుకుంటా వచ్చేదాన్ని, దేవుడు ఇస్తారమ్మా అని. గర్భిణితో ఉన్నది అప్పుడు, లాస్ట్ పాపకి. అప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చాక 2 ఫలాలు ఇచ్చారు. ఆ ఫలాలు తీసుకొని అక్కడ ప్రార్థన చేసుకొని తిన్నాను. ఆపరేషన్ అయిపోయిందండి. నాకు 7 సంవత్సరాలు అయింది ఆపరేషన్ అయ్యి. నాకు 4 బాబులు, 1 పాప. మా పాపకు 16, 17 వచ్చింది. నాకు ఇప్పుడేంచో అయ్యగారు ఫలం ఇచ్చాక ఫలం తీసుకొని ప్రార్థన చేసుకొని తిన్నాను. తినిన తర్వాత 7 నెలల దాకా నా కష్టం నేను పడతానే ఉన్నాను. నేను లైన్కి వెళ్ళిపోవడం, కష్టపడడం, రావడం, గర్భం అని అనుకోలేదు. నేను లాస్ట్కి 7 నెలలు అయిన తర్వాత మేడం దగ్గరికి వచ్చాను. అమ్మా నేను గర్భంతో ఉన్నాను, ఆపరేషన్ చేసుకున్నాను కదా, ఇప్పుడున్నాను ఏంటంటే, అమ్మ దేవుడు నీకు దాచి ఉంచాడు, ఇప్పుడు తినేందుకైతే అవ్వదో, నువ్వు ఉంచుకో, ఏదైనా సరే దేవుడి చిత్తమే, నా చేతిలో ఏమీ లేదు, నువ్వేమీ బాధపడకు అని చెప్తే, నాకు 9 నెలలు వచ్చింది. 21 రోజుల్లో డెలివరీ అవుతున్నాక ఇప్పుడు కడుపుతూ ఉన్నాను. నలుగురు ఏమనుకుంటారో అని చెప్పి ఇంటికి వెళ్ళలేకపోయేదాన్ని. నా భర్త అయితే ఏమన్నాడు కాదండి. నా భర్త అన్నాడు, నువ్వు 5 బిడ్డల తల్లి కదా, కష్టపడలేవు, మీ అమ్మింటికి వెళ్ళిపో అనేది. మా అమ్మింటికి వస్తే మా అమ్మింటి దగ్గర ఉండలాక, అటు మా అక్కింటికి వెళ్ళి మా అక్కింటి దగ్గర ఉండలాక చాలా అనిపించి అన్న క్యాంటీన్ దగ్గర ఉదయం సాయంత్రం తిని అలాగే ఏడుచుకొని ఉంటుందని. అయితే మా అమ్మింటికి 21 రోజు డెలివరీ అవుతానుగా వచ్చానండి. అప్పటికి ఆవేశం, దగ్గు, జ్వరము అస్సలు తగ్గేది కాదండి. అస్సలు తగ్గలేకపోతే మేడం దగ్గరికి వచ్చి, అయితే అమ్మన్నది, అయితే అమ్మ నీకు తగ్గదు, కేజీస్కి రాసేస్తాను వెళ్ళిపో అన్నది. నాకు కేజీస్ అంటే భయం. మా నాన్నకే నేను చూశాను, మీరే ఎలాగోకలాగా చేయనమ్మా అని చెప్తే, అయితే ఈ 10 రోజులు టైం ఉంది, నీకు డెలివరీ చేస్తాను అని మందులు రోజు ఉదయం సాయంత్రం 11 దాకా నేను అలాగే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని.
లాస్ట్లో కూడా తగ్గలేదు. తగ్గపోతే అప్పుడు అనుకున్నాను, తండ్రి ఎందుకు ఇచ్చావు, కీడైనా మేలైనా నీ చిత్తమే, నన్ను నా బిడ్డల కోసం పంపించు. అక్కడ బిడ్డలను చూస్తే అక్కడ వదిలేశాను, ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నాను తండ్రి, నన్ను నువ్వు ఇచ్చావు కాబట్టి నువ్వు నీ చిత్తమే అనుకొని మమ్మింటి కదండి అలాగా నడుచుకొని అలాగొచ్చి వస్తూ ఉండి మా అమ్మ నేను వెళ్తూ ఉండేదండి నా హాస్పిటల్కి. లాస్ట్కి మేడం అన్నది అయితే ఆపరేషన్ చేసేస్తానమ్మా అంటే, ఆపరేషన్ చేయనందుకు నా ఒంట్లో బెడ్ లేదు, బెడ్ లేకపోతే బెడ్ తెచ్చుకోమన్నారు. బెడ్ తెచ్చుకోమంటే ఇంకా నేను మా అమ్మ నేను హాస్పిటల్లో ప్రార్థన చేసుకున్నాం, అయ్యా నేను బెడ్ తెచ్చుకోలేను, డబ్బులు లేవు ఏమీ లేవు ఎలాగని చెప్తే, అవసరమైతే బెడ్ ఏమి వద్దు ఇసాకయ్య గారి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ఇసాకయ్య గారి సన్నిధిలో ప్రార్థన చేసి మా అమ్మ నాకు ధైర్యం చెప్పి డెలివరీ చేసిన తర్వాత పాప పుట్టిందండి. పాప పుడితే అప్పుడు పాప పుట్టాక నాకు తగ్గింది. అప్పుడు మా అమ్మ ఇంట్లో ఆ వారం రోజులు ఇంటికి వెళ్ళి ఇప్పుడు బాగున్నానండి. ఇప్పుడు సాచికని చెప్పి కానికిచ్చుకునేది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. దేవునికే మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి నా ఉదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మా మరదలకైతే అండి సాగు బతుకుల్లో ఉండి 5 రోజులు కింద పడేశారు. ఆవిడ బతుకుతా అనుకున్నాము. నేను ఇసాయి గారు ప్రార్థన తైలం తీసుకెళ్ళి ఆవిడకి సిలువేసి ప్రార్థన చేసి రాశానండి. ఆ బిడ్డ లేచి కూర్చున్నది, ఇప్పుడు బాగుంది, ఆరోగ్యంగా ఉంది. అయితే ఇక్కడికి వస్తాక లేదు, ఆవిడ అమ్మ ఎక్కడో దూరం అండి. ఆవిడ సాక్ష్యం చెప్పని నాకు చెప్పిందండి. ఆ దేవుడు చిన్న సాక్ష్యం దీవించగాక. మరొక సాక్ష్యం ఏంటంటే, నాకు గత వారంలో 2 కాళ్ళు బాగా నీరు పట్టినాయండి. అందరూ అయితే కిడ్నీ ప్రాబ్లము, హాస్పిటల్కి వెళ్ళాము, అర్జెంటుగా అన్నారు. నేను తైలం రాసుకుని దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పి కానుకేసుకుంటాను అనుకున్నానండి. నాకు కాళ్ళు నీరు తగ్గినాయి. నేను చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నామానికి వందనాలు, బ్రదర్ వందనాలండి. నాకు 2 నెలల నుంచి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుందంటే లాస్ట్ మంత్ నేను ఇక్కడ బ్రదర్ చెప్పి తైలం వేయించుకుని ప్రేయర్ చేయించుకుని వెళ్ళాను. ఏమి ఉండదమ్మా అన్నారు. అయినా నేను వచ్చి నేను సాక్ష్యం చెప్పుకోవాలి ప్రభు, నాకు కంప్లైంట్ ఎంత ఉంది, సర్జరీకి వెళ్ళిపోవాలా అని చెప్పేసి నేను స్కానింగ్కి వెళ్ళాను ప్రేయర్ చేసుకుని. నా ముందు ఉన్న వాళ్ళు స్కానింగ్ చేసి అయినా సర్జరీ పడద్దన్నారు ప్రభు అని టెన్షన్గా ప్రేయర్ చేసుకుంటే ఇక్కడ సాక్ష్యం చెప్తాను అనుకో. నీకు ఏది సర్జరీ పడదమ్మా, ఒక 6 నెలలు మామూలు మెడిసిన్ వాడన్నారు. నేను అలాగే బీపీకి 44 ట్యాబ్లెట్ ఉందండి. ఒక కంప్లైంట్ ఇన్సిడెంట్ వల్ల నాకు బీపీ వచ్చేసింది. యాంగ్జైటీగా అది స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది నాకు. ప్రభు నేను ఇలా ఫీల్ అవుతున్నాను కదా, నువ్వు ప్రేయర్ అయిన వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయంటే మొత్తం జనరల్ చెకప్ అంతా చేయించుకుంటే డాక్టర్ గారు వేసుకునే పవర్ కానీ ఇంకా తగ్గించి పెట్టారండి. టెస్టులు అన్నీ చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ ప్రేయర్ చేయించుకుని ప్రేయర్ అయిన వేసుకుని వెళ్ళి టెస్టులు చేయించుకుంటే అన్నీ నార్మల్ వచ్చినాయండి. మొన్న నెలకి ఈ నెలకి చాలా బాగుంది. ఇది చిన్న సాక్ష్యం, దేవుడు దీవించు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. వీరు టంగుటూరు నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు.
తనకి వివాహం జరిగిన తర్వాత మొదట గర్భం ధరించిన 6 నెలలకి కడుపులో ఉన్న శిశువు ఆరోగ్యంగా లేదని తీసేశారు. రెండోసారి కూడా అలాగనే జరిగింది. 6 నెలలు ఉంచిన తర్వాత తీసేయవలసి వచ్చింది. తను ఇక్కడ తైలాభిషేకానికి గర్భఫలం కోసం ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి దైవజనులతో అభిషేకం చేయించుకుని ఫలము తీసుకుని వెళ్ళిన తర్వాత దేవుడు తన పట్ల కార్యం చేశారు. తన గర్భం నిలబడింది. దేవుడు ఆరోగ్యమైన కుమారుణ్ణి తనకి బహుమానంగా ఇచ్చారు. 2 సార్లు అబార్షన్ అయిన తర్వాత దేవుడు ఇక్కడికి వచ్చి తైలాభిషేకం చేయించుకున్న తర్వాత తనకి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. గారికి వందనాలు. నా పేరు స్టెల్లా, నా భర్త పేరు ప్రణీత్ కుమార్. మాకు మొదట అమ్మాయి, తర్వాత కూడా అమ్మాయే. మూడవసారి చాలా డౌట్గా ఉండింది. 2023 నుంచి నేను ప్రార్థనా శక్తి టీవీ ప్రోగ్రాం చూస్తున్నాను. అయ్యగారి సాక్ష్యాలు విని నేను చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా బాబు అనుకుంటే బాబు పుడతారా, పాప అనుకుంటే పాప పుడతారా, నేను ఒకసారి చూడాలి అని 2023 జూలైలో కర్నూలు తైలాభిషేక ప్రార్థనకు వచ్చాను. నేను అయ్యగారిని అడిగాను, అయ్యగారు నాకు 2 అమ్మాయిలే, నాకు ఒక బాబు కావాలి అని. 2024 జనవరి 23న నేను, నా భర్త, పిల్లలందరం కలిసి, నేను, మా అత్తమ్మ, మావయ్య అందరం వచ్చి అయ్యగారిని అడిగితే అయ్యగారు యాపిల్ పండు ఇచ్చారు. ఇది తిను, ఎత్తుకొని వస్తావు బాబుని అన్నారు. మార్చి నెలలో 2024 మార్చిలో నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. అప్పుడు మళ్ళీ అయ్యగారి దగ్గర కర్నూలు తైలాభిషేకానికి వచ్చి, అయ్యగారు ఇలా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అయ్యగారు, బాబు కొరకు ప్రార్థించండి అంటే, బాబుని ఎత్తుకొని సాక్ష్యం చెప్తావు వెళ్ళు అన్నారు. 2024 అక్టోబర్ 21 నాకు బాబు పుట్టాడు. ఎవ్వరు నమ్మలేదు, అందరు ఆశ్చర్యపోయారు బాబు పుట్టింటే. 2 అమ్మాయిల తర్వాత మళ్ళీ అమ్మాయే పుడుతుంది అనుకున్నారు, కానీ బాబు పుట్టారు. ప్రార్థన శక్తిలో నిజంగా చాలా శక్తి ఉంది. మేము కుటుంబ సమేతంగా వచ్చాము సాక్ష్యం చెప్పాలని. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. దేవునికి నా వందనాలు. నా పేరు మల్లంపల్లి సుజాత. మా ఊరు సగ్గూరు, ఆగిరిపల్లి మండలం దగ్గర నుంచి వచ్చాము. అయితే నాకు 2 కొడుకులు. ఆ 2 కొడుకుల్లో పెద్ద కొడుక్కి పెళ్లి చేశాను. పెళ్లి చేసిన వెంటనే అమ్మాయి నీళ్ళేసుకుంది. నీళ్ళేసుకున్నాక నెలలు నిండిన తర్వాత బాబు కడుపులోనే చనిపోయాడు. ఆ బాబు చనిపోయిన తర్వాత సంవత్సరం దాకా మళ్ళీ పిల్లలు లేరు. పిల్లలు లేకపోయేసరికి నేను ఎంతగానో ఏడ్చాను, దేవుడిని అడుక్కున్నాను. తర్వాత టీవీలో సహాయి గారు వచ్చే వాక్యాలు నేను విన్నాను. ఇన్ని కోడలను తీసుకొని ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు అమ్మాయి సహాయి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. అరటిపండు కూడా 2 అరటిపళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 2 అరటిపళ్ళు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత 2 భార్యాభర్తలు తిన్నారు. మళ్ళీ జనవరి నెల వచ్చేసరికి అమ్మాయి నెల తప్పింది. చనిపోయిన బాబు మళ్ళీ పుట్టాడు. ఈ బాబే నా మనవడు. ఇది నా చిన్న సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు.
రాజుపాలెం నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చారు. వారి కోడలు దేవి. మొదట 2 నెలలు వారు ఒంటరిగానే ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు, కానీ తర్వాత నెల తన కోడల్ని తీసుకొని వచ్చారు. తనకి వివాహం జరిగి 5 సంవత్సరాలు అయింది, కానీ గర్భఫలం పొందుకోలేదని వారిని ఇక్కడికి తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు ఆ నెలలో దైవజనులు చెప్పారు, ఇక్కడ ఉన్నవారు ఎవరు అమ్మమ్మ నాయనమ్మ కావాలనుకుంటున్నారా చేతులు ఎత్తండి అని దైవజనులు చెప్పినప్పుడు నేను నాయనమ్మను అవ్వాలని వారు చేతులు ఎత్తినప్పుడు దైవజనులు వారందరి కోసం అప్పుడు ప్రార్థన చేశారని, వారు అలాగే ఇక్కడ దైవజనులతో ప్రార్థన చేసి ఫలము కూడా తీసుకొని వెళ్ళిన తర్వాత తన కోడలు గర్భం ధరించింది, సుఖప్రసవం అయింది. దేవుడు ఆరోగ్యమైన కుమార్తెను వారికి ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నా పేరు జ్యోతి, నా భర్త పేరు సురేష్. నేను ఇక్కడే కడప నుంచి వచ్చాను. నాకు పెళ్ళైన 5 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. దేవుని ఎంతగానో మొరపెట్టుకున్నప్పుడు పెళ్ళైన 5 సంవత్సరాలకి మొదటగా బాబుని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఆ తర్వాత బాబుకు సంవత్సరం దాటిపోయిన తర్వాత ఇంకొకరు ఉంటే బాబుకు తోడుగా ఉంటే బాగుండేది అని అనుకునేదాన్ని. అందరూ వచ్చి నీకు 5 సంవత్సరాలకు పిల్లలు పుట్టారు, ఇంకా మళ్ళీ 5 సంవత్సరాల వరకు నీకు పిల్లలు పుట్టారు అని అన్నారు. కానీ ఇక్కడికి ఇస్సాకయ్య గారు ప్రార్థనకు వచ్చినప్పుడు బాబు కోసమని తినడానికి అట్టిపళ్ళు తీసుకొచ్చుకున్నాను. కానీ తైలాభిషేకానికి వచ్చేటప్పుడు ఒకసారి నేను కూడా వాటిని ప్రేయర్ చేయించుకుందాము, నాకు గర్భఫలం కలుగుతుందేమో అనే ఆశతో వాటిని చేతిలో పట్టుకొని వెళ్ళి తైలాభిషేకం చేయించుకున్నాను. 2024లో ఫిబ్రవరిలో నేను పళ్ళు తీసుకొని వచ్చాను. మార్చిలోనే నాకు కన్సీవ్ అయింది. దేవుడు మరొక బిడ్డనిచ్చాడు. బాబు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా ఫస్ట్ డెలివరీ అప్పుడు చాలా ప్రసవ వేదన పడ్డాను. ప్రభా, అంతటి వేదన లేకుండా నాకు ఈసారి నార్మల్ డెలివరీ అయిపోవాలి, తొందరగా డెలివరీ అవ్వాలి అని నేను సాక్ష్యం చెప్తానని అనుకున్నాను. అలాగే ఇస్సాకయ్య గారి దగ్గర ప్రేయర్ చేయించుకున్నప్పుడు నీకు నార్మల్ డెలివరీ అవుతుంది, నువ్వేం భయపడద్దు అని చెప్పారు. అనుకోని విధంగా నేను పెయిన్ స్టార్ట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళగానే 45 మినిట్స్లోనే డెలివరీ అయిపోయింది. అందుని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు పీసీఓడి ప్రాబ్లంతో వచ్చాను. కర్నూలుకి 2024 ఆగస్టులో వచ్చాను. ఆ ప్రాబ్లం క్లియర్ అయితే చాలని అనుకున్నాను. అందరూ గర్భఫలం కోసం సాక్ష్యాలు చెప్తుంటే ఇక్కడ విని మేము కూడా ఆశ కలిగి 2 అమ్మాయిల తర్వాత బాబు కావాలని ఇక్కడ వచ్చినప్పుడు కోరుకున్నాము. దేవుడు నిజంగా ఈ బాబు విషయంలో మాకు గొప్ప ఆశ్చర్యకార్యం జరిగించాడు. 9 సంవత్సరాల తర్వాత గ్యాప్తో ఈ అబ్బాయి పుట్టడం జరిగింది. ఇక్కడ మేము వచ్చినప్పుడు అయ్యగారిని ఫలం అడిగినప్పుడు యాపిల్ పండు ఇచ్చారు. గర్భఫలము బాబు కావాలని అడిగినప్పుడు ఆయన కలుగును గాక అన్నాడు. అదే మాటతో మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఆగస్టు నెలలో అడిగాము. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెక్స్ట్ మంతే కన్సీవ్ అయింది. మాకు తెలియలేదు 3 మంత్స్ వరకు. జనవరిలో చెకప్కి వెళ్ళినప్పుడు 3 కంప్లీట్ అయ్యి 4లో పడిందమ్మా అని చెప్పారు. అదే నెలలో వచ్చి నేను నా దగ్గర అమౌంట్ లేదు స్పాన్సర్ చేసుకోవడానికి, నా చెవు కమ్మలు ఇచ్చేసి స్పాన్సర్ చేసేసుకున్నాను. నాకు కుమారులు కావాలని అడిగినప్పుడు బిడ్డను ఎత్తుకొని రాపో అన్నాడు అయ్యగారు. నేను నిజంగానే అదే మాటతోనే విశ్వాసంతో వెళ్ళిపోయాను. నన్ను చూసిన ప్రతి ఒక్కరి ముందర 2 అమ్మాయిలు ఉన్నారు.
ఇంకా మూడోది కష్టమని అన్నారు, మళ్ళీ అమ్మాయే పుడుతుందని అన్నారు. ఎంతోమంది ఎన్ని చెప్పినా కానీ నేను నమ్మలేదు. దేవుడిపైన విశ్వాసంతో అయ్యగారు చెప్పినటువంటి మాట పట్టుకొని బిగ్గరగా అట్లే ఉండిపోయాను. లాస్ట్ వరకు నా కుమారుడు నిజంగా దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మా కొరకు ప్రార్థన చేసినటువంటి ఇసాకయ్య గారికి మా నిండు వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు.